రోదసీలోకి శుభయాత్ర అట. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాన్షు శుక్లా ప్రారంభమైన యాక్సియం 4 మిషన్ తొలి అంకం సక్సెస్. 4 ఆస్ట్రోనాట్లతో భూకక్షలోకి క్రూ డ్రాగన్ వ్యోమనౌక నేడు సాయంత్రం 4:30 ISSతో డాకింగ్. రాకేష్ శర్మ తర్వాత 41 సంవత్సరాలకు అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాన్షు చరిత్ర. 14 రోజుల పాటు అక్కడ పలు ప్రయోగాలు చేసేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. వాళ్ళంతా నిన్న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. సో ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందట. సో రోదసీ నుంచి శుభాన్షు శుక్లా ఇచ్చిన స్టేట్మెంట్: నా దేశ వారసులారా నమస్కారం. 41 సంవత్సరాల తర్వాత మనం రోదసీలోకి మళ్ళీ చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ప్రస్తుతం మేము సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. నా భుజాలపై భారత త్రివర్ణ పతాకం ఉన్నది. అది నేను ఇక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెబుతోంది. ఆ జెండా చెప్తున్నదట, నేను ఇక్కడ మీ అందరితోనూ ఉన్నాను అని చెబుతోంది. ISS దిశగా ఇది నా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశ మానవ సహిత రోదసీ యాత్రకు నాంది కూడా అని నిన్న ఆయన అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్. సో చాలా అద్భుతం. మనమంతా మళ్ళీ వాళ్ళు వెళ్ళి సక్సెస్ఫుల్గా తిరిగి రావాలని కోరుకుందాం. భారత వ్యోమగామి రాకేష్ శర్మ రోదసీలో విహరించిన 4 దశాబ్దాల తర్వాత, అంటే 41 సంవత్సరాల తర్వాత మరో భారతీయుడు బుధవారం అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు. యాక్సియం 4 మిషన్లో భాగంగా భారత వాయుసేన పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మరో 3 వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నిజానికి మే 29వ తేదీన మొదలు కావాల్సిన వారి ప్రయాణం రకరకాల కారణాలతో ఇప్పటికీ 6 సార్లు వాయిదా పడ్డది. ఎట్టకేలకు 7వసారి ఈ ప్రయోగానికి అన్ని సాంకేతిక విఘ్నాలు తొలగిపోయినాయి. దీంతో భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 అమెరికా అంటే ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్లా సహా 4 వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకను మోసుకుంటూ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హ్యాంగ్ అవుతుంది. రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యోమనౌక రాకెట్ నుంచి విడివడి నిర్దేశిత భూకక్షలోకి చేరుకున్నది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వీరి వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని హార్మోనీ మాడ్యూల్తో అనుసంధానం అవుతుందట. దీంతో ISSకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుక్లా చరిత్ర సృష్టించబోతున్నాడు. అయితే వ్యోమనౌక భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత శుభాన్షు శుక్లా భారత పౌరులను ఉద్దేశించి దేశవాసులారా అంటూ మాట్లాడారు. ఇది తన రోదసీ యాత్రకు ప్రారంభం మాత్రమే కాదని, భవిష్యత్తులో భారతదేశం చేపట్టబోయే మానవ సహిత యాత్రలకు నాంది అని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తన యాత్రలో భాగం కావాలనుకుంటున్నారన్నారు. మనమందరం కలిసి భారత అంతరిక్ష కార్యక్రమాన్ని ఆరంభిద్దాం అని పిలుపునిచ్చారు. ప్రయాణానికి ముందు కూడా రోదసీలోకి తనది ఒంటరి ప్రయాణం కాదని, ఇది భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రయాణమని తాను విశ్వసిస్తున్నానని శుక్లా తెలిపారు. తన ప్రయాణం దేశంలోని ఒక తరానికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నట్టుగా చెప్పారు. అయితే భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత ఈ మిషన్లో పాల్గొంటున్న వ్యోమగాములు తమ వ్యోమనౌక పేరును గ్రేస్గా ప్రకటించారట. ఇక శుక్లా తల్లిదండ్రులు లాంచింగ్ ప్రక్రియను లక్నోలో శుభాన్షు శుక్లా చదువుకున్న సిటీ మాంటెస్సోరీ స్కూల్ నుంచి బడి పిల్లలతో కలిసి వీక్షించారు. లాంచింగ్కు ముందు శుక్లా తన తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడారు. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు పిల్లలకు తల్లిదండ్రులు దహీ చీనీ తినిపించడం ఉత్తరాదిన చాలా కుటుంబాల్లో ఆచారంగా పాటిస్తారట. ఈ క్రమంలో శుక్లా తల్లి ఆయనకు వర్చువల్గా దహీ చీనీ అంటే పంచదారతో కలిపిన పెరుగు, షుగర్తో కలిపిన పెరుగును తినిపించారు. వీడియో కాల్లో చూపించారు. క్షేమంగా వెళ్ళి విజయం సాధించి తిరిగి రావాలి అని ఆశీర్వదించారు. సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఆ స్కూల్ పిల్లలతో కలిసి వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. మిషన్ ప్రారంభానికి ముందు శుభాన్షు శుక్లా తన భార్యకు తనకు అండగా నిలిచిన వారందరికీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తన భార్యను ఉద్దేశించి అద్భుతమైన భాగస్వామిగా నిలిచిన కామ్నాకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఆమె లేనిదే ఇదంతా సాధ్యమయ్యేది కాదంటూ ఆమెకు వీడ్కోలు చెబుతున్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఒక అద్దానికి అవతల తన భార్య, యువతల తాను ఉన్న ఫోటో అది. ఈ ఫోటో
3వ తరగతి నుంచి వీరిద్దరూ ఒకే బడిలో చదివారు. తాము చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. శుక్లా తనకు గుంజన్గా తెలుసని, తరగతి గదిలో ఎక్కువగా సిగ్గుపడే శుభాన్షు ఇప్పుడు ఇలా ఎంతో మందికి స్ఫూర్తినివ్వడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని ఆయన భార్య తెలిపారట. సో గొప్ప విషయం. సో ఇట్లా ఎవరెవరు పోయారంటే వీళ్ళంతా పోయారు. అమెరికన్ వ్యోమగామి నాసాకు చెందిన పెగ్గీ విట్సన్ కమాండర్గా ఉండే ఈ మిషన్లో శుక్లా పైలట్గా వ్యవహరిస్తారట. వీరితో పాటు పోలాండ్కు చెందిన స్లావోష్, హంగరీకి చెందిన టిబోర్ ఈ బృందంలో ఉన్నారు. వీరిద్దరూ మిషన్ స్పెషలిస్టులట. పెగ్గీ విట్సన్ జీవ రసాయన శాస్త్ర పరిశోధకురాలు, అత్యంత అనుభవజ్ఞురాలైన వ్యోమగామి. గతంలో 2 సార్లు ISS కమాండర్గా వ్యవహరించారు. రోదసిలో 657 రోజుల 10 గంటలు ఉన్నారట ఆమె. అత్యంత వృద్ధురాలైన స్పేస్ వాకర్, అత్యంత ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. వివిధ మిషన్స్లో భాగంగా రోదసిలో 60 గంటల 21 నిమిషాలు నడిచారు ఆమె. ఇట్లా వీళ్ళందరితో పాటుగా మన దేశానికి చెందిన ఈ శుభాన్షు శుక్లా కూడా అంతరిక్ష యాత్రని చేపట్టిండు. సక్సెస్ఫుల్గా మళ్ళీ తిరిగి రావాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుందాం మనమంతా.